ఇటీవల విడుదలైన అమరం సినిమా ద్వారా తమిళనాడుకు చెందిన వ్యక్తి మేజర్ ముకుంద వరదరాజన్ గురించి దేశం మొత్తం తెలిసింది. అదే 2014లో వరదరాజన్తో పాటు అశోక చక్ర అనే సైనిక పురస్కారాన్ని పొందిన ఒక తెలుగు రాష్ట్రాలకు చెందిన పోలీస్ ప్రసాద్ బాబు అనే వ్యక్తి గురించి మాత్రం మన తెలుగు వాళ్ళకు కూడా తెలియదు. ఇద్దరు ఒకే సంవత్సరం అశోక చక్ర పురస్కారం పొందారు. ఇది అత్యున్నత సైనిక పురస్కారం పరమవీర చక్రతో సమానమైన శాంతి పురస్కారంగా చెప్తాం. ఏంటి అసలు ప్రసాద్ బాబు స్టోరీ? సినిమా తీస్తే ఇది అమరం కన్నా పెద్ద స్టోరీ అవుతుంది. అంటే అంత విరోచితంగా పోరాడి చనిపోయాడు. విశాఖపట్నం జిల్లా మార్టూరుకు చెందిన ప్రసాద్ బాబు అలియాస్ కరణం లీలా వెంకట శ్రీహరి నాగవర ప్రసాద్ 1981 డిసెంబర్ 2న జన్మించాడు. ఇతని తండ్రి వెంకటరమణ నాయుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా పనిచేసి అంచెలంచెలుగా ప్రమోషన్లు పొందడం జరిగింది. 2004లో ఏపీ పోలీస్ శాఖలో ఉద్యోగం పొందినటువంటి ప్రసాద్ బాబు ఆ తర్వాత నక్సల్స్ ఏరివేత కోసం ఉద్దేశించిన గ్రేహౌండ్స్లో పోస్టింగ్ పొందాడు. 2013 ఏప్రిల్ 17న ఒడిషా ఛత్తీస్గఢ్ బార్డర్లో నక్సల్స్ ఏరివేత కోసం ఈయన వెళ్ళాడు. అప్పుడు ఈయన డిప్యూటీ అసాల్ట్ ఆఫీసర్గా హోదాలో ఉన్నాడు. 19 మంది గ్రేహౌండ్స్ అధికారులు నక్సల్స్ పైన కాల్పులు జరిపి 9 మంది అతి ముఖ్యమైన నాయకులు చంపేశారు. మిగతా నక్సల్స్ పారిపోయారు. ఆపరేషన్ ముగిసిన తర్వాత వీళ్ళందరూ హెలికాప్టర్లో మళ్ళీ ఏపీలోని ఏదో ఒక మేజర్ టౌన్కు రావాలి. కానీ హెలికాప్టర్లో 14 సీట్లు మాత్రమే ఉన్నాయి. దాంతో 14 మందిని పంపించి మిగతా 5 అక్కడే హెలికాప్టర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈలోపు పారిపోయిన నక్సల్స్ మళ్ళీ వెనక్కి వచ్చి వీళ్ళ మీద ఫైరింగ్ చేశారు. రిటర్న్ వచ్చిన హెలికాప్టర్లో 5గురు వెళ్ళొచ్చు. కానీ 5గురు హెలికాప్టర్ ఎక్కుతూ ఉంటే వీళ్ళు హెలికాప్టర్ మీద దాడి చేస్తారు. కాబట్టి తను ఒక్కడే నక్సల్స్కు అడ్డుగా కాల్పులు జరుపుతూ మిగతా 4 కానిస్టేబుల్స్ని హెలికాప్టర్ వెనక్కి పంపించాడు. తాను మాత్రం నక్సల్ చేతిలో చనిపోయాడు. ఇంత విరోచిత పోరాటానికి కానీ నాకు 2014లో మరణానంతరం అశోక చక్ర లభించింది. తెలుగు రాష్ట్రాల పోలీస్ చరిత్రలో అశోక చక్ర పొందిన ఏకైక వ్యక్తి ప్రసాద్ బాబు గారు. ఇతను ఏప్రిల్ 17, 2013లో మరణించడం జరిగింది.